మొన్నటి వరకు జిల్లా అధ్యక్షులుగా చేశారు. కష్టకాలంలో పార్టీని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేశారు. ఈ పదవితో మీరు సంతృప్తి ఉన్నారా, లేదంటే మీ సేవలను ఆ స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందంటారా? జాతీయ పార్టీలో ఈ పొలిట్ బ్యూరో సభ్యులు జాతీయ పార్టీ కిందకే వస్తారు. కోశాధికారి పదవి కూడా జాతీయ పార్టీ కిందకే వస్తుంది. నేను జాతీయ పార్టీలో ఉన్నాను. మొన్న అమరావతి బిల్లుకు సంబంధించి చట్టబద్ధత సంబంధించి బిల్లు రూపొందించినప్పుడు లేదా దాని ఆమోదం తెలిపినప్పుడు మిమ్మల్ని కొంతమంది మిస్ అయ్యారని అంటారు. విభజన సమయంలో నేను చాలా తీవ్రమైన పోరాటం చేశాను. రాష్ట్ర సమస్యల మీద నేను చాలా ప్రజలందరికీ గుర్తే నేను చేసిన పోరాటం. వాళ్ళ మళ్ళీ అభిమానంతో ఈ రాజధాని నిర్మాణం ద్వారా ప్రజల మీద భారం పడుతుంది, క్లియర్గా భారం పడుతుందని ఆయన చెప్తా ఉన్నారు. ఈ భారాన్ని నుంచి తప్పించుకోవాలంటే మావిగన్ అనేది మంచి సూచన అంటున్నారు. మావిగన్ అనేది ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఒక ప్రజలను ఆకర్షించాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అమరావతి అనేది ఒక చక్కటి ఒకే చోట 30-40 వేల ఎకరాల భూమి ఉంది. ఆ 30-40 వేల ఎకరాల భూమిలో నారాయణరావు గారు మీకు ఎంత భూమి ఉంది అక్కడ? మీరు కూడా చెప్తున్న క్రెడిబిలిటీ అక్కడ ఉండడం ఒక స్టేటస్ అని. మరి మీరు ఎంత కొనుగోలు చేశారు ఈ విషయం తెలియగానే? ఇన్నాళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నాకు హైదరాబాద్లో గజం స్థలం లేదు, విజయవాడలో గజం స్థలం లేదు, అమరావతిలో కూడా నాకు గజం స్థలం కూడా లేదు. అమరావతిలో కూడా లేదు. ఎందుకని? మీరు చెప్పిన ఈ ఆలోచన మీరు గతంలో కూడా చెప్పారు, ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు. మీరు చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది, పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఎందుకు లేట్ అవుతుంది? ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ కడుతున్నాం, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కడుతున్నాం. అంటే బస్సులు రాబోతున్నాయి కాబట్టి కడుతున్నాం. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అతి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. ఈ బస్సులు షార్టేజ్ సమస్య తీరుతుంది. ఉద్యోగస్తుల కోరికలు తీరుస్తారా? నిరుద్యోగ సమస్య అంటే చాలా కాలంగా బ్లడ్ విన్నర్స్ స్కీమ్ ఉంది, చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇంకా భూములకు సంబంధించి మీ ప్రాంతంలో 22/A కావచ్చు, చుక్క భూముల సమస్యలకి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం తీసుకొచ్చారు కదా, ఇక్కడ ఏమైనా ఉన్నాయి అలాంటివి? లక్షలాది ఎకరాలు 22 ఏకర్లు ఉన్నాయి. దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? లీగల్ ప్రాబ్లం లేకుండా ఉంటే దాని మీద హక్కు కల్పించే విషయంలో బీసీ నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు జోగి రమేష్ గారి వ్యాఖ్యలు, అంబటి రాంబాబు గారు కాపు కార్డు వ్యాఖ్యలు, నిజంగానే మీ తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల మీద దాడులు చేస్తుందా? అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యి ఆయన గబక్కన బూత్ మాట మాట్లాడాడు. చంద్రబాబు వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం జాతీయ కమిటీ నూతనంగా ప్రవేశపెట్టింది. ఆ ప్రకటించిన కమిటీలో జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా నియమితులైనటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రాజకీయాల విలువలతో కొనసాగుతున్నటువంటి వ్యక్తి శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి మాజీ ఎంపీ. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? మొదటగా మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ పదవితో ఎంతవరకు మీరు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఈ జాతీయ పార్టీ కోశాధికారిగా మిమ్మల్ని ప్రకటించడం. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా సముచిత స్థానంతో గౌరవిస్తూనే వస్తుంది. నేను జాతీయ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత నాకు వైస్ ప్రెసిడెంట్గా నేను ఆ పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్నాను. ఇవాళ రోజున కోశాధికారి పదవి ఇచ్చి నన్ను గౌరవించడం నిజంగా ఆ పార్టీకి నేను రుణపడి ఉన్నాను. పార్టీ నాకు సముచిత స్థానం ఇస్తూ ఉంది, నన్ను ముందు ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంది. గౌరవమైన స్థానం ఇచ్చి నన్ను గౌరవంగా చూస్తూ ఉంది. కానీ మీరు ఈసారి మొన్నటి వరకు జిల్లా అధ్యక్షులుగా చేశారు, కష్టకాలంలో పార్టీని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేశారు. ఈసారి మీలాంటి వ్యక్తుల్ని మిమ్మల్ని ఖచ్చితంగా పాలిట్ బ్యూరోలో తీసుకుంటారని కొంతమంది ఊహాగానాలు కూడా సాగాయి. అంటే ఈ పదవితో మీరు సంతృప్తి ఉన్నారా, లేదంటే మీ సేవలను ఆ స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందంటారా? జాతీయ పార్టీలో ఈ పొలిట్ బ్యూరో సభ్యులు జాతీయ పార్టీ కిందకే వస్తారు. కోశాధికారి పదవి కూడా జాతీయ పార్టీ కిందకే వస్తుంది. నేను జాతీయ పార్టీలో ఉన్నాను, నాకు ఆ గౌరవం చాలు. ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే ఇది వస్తుందని ఊహించారా? ఖచ్చితంగా జాతీయ పార్టీలు ఈ పదవి ప్రకటిస్తారని? నేను ఫస్ట్ నుంచి కూడా జాతీయ పార్టీలో నాకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జాతీయ పార్టీ ఏర్పడిన కాడి నుంచి నేను జాతీయ పార్టీలో ఉన్నాను. ఈసారి కూడా జాతీయ పార్టీలో సముచిత స్థానం, మంచి స్థానం ఇచ్చారు. అనేక మందిని మార్చారు. అలా నన్ను మార్చకుండా నాకు కంటిన్యూ చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. కానీ మొన్న అమరావతి బిల్లుకు సంబంధించి
చట్టబద్ధత సంబంధించి బిల్లు రూపొందించినప్పుడు లేదా దాని ఆమోదం తెలిపినప్పుడు మిమ్మల్ని కొంతమంది మిస్ అయ్యారని అంటారు. అలాంటివి ఏమైనా మీ దగ్గరికి వచ్చినాయా? పార్లమెంట్లో మీరు కూడా ఉంటే బాగుండు, లేకపోతే రాజ్యసభలో మీరు కూడా ఉంటే బాగుండు. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన పోరాటం మామూలుగా ఉండదు. అట్లాంటిది ఏమైనా వ్యక్తపరిచారా ఎవరైనా? చాలామంది ప్రతి మనిషికి అభిమానులు ఉంటారు, ప్రేమించే మనుషులు ఉంటారు. వాళ్ళు ముందు నుంచి కూడా నా రాజకీయ పందాన్ని గమనిస్తూ విభజన సమయంలో నేను చాలా తీవ్రమైన పోరాటం చేశాను. రాష్ట్ర సమస్యల మీద నేను చాలా ప్రజలందరికీ గుర్తే నేను చేసిన పోరాటం. వాళ్ళ మళ్ళీ అభిమానంతో మీరు కూడా ఉంటే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉండేది, మీరు లేపడం కొద్దిగా బాధ లోటు అనిపించింది అని అన్నారు. అయితే ఎల్లకాలం మనం ఇప్పుడు కూడా పదవుల్లో ఉన్నాం కదా, మన తర్వాత వేరే జనరేషన్ వస్తూ ఉంటారు. ఎనీహో ఈ విభజన బిల్లు మన ఈ తర్వాత ఇవాళ రోజున క్యాపిటల్ బిల్ అనేది, రాజధాని బిల్ అనేది పార్లమెంట్లో కూడా ఆమోదించడం, దానికి రాష్ట్రపతి గారు సంతకం పెట్టి దానికి చట్టభద్రత కల్పించడం చాలా అవసరం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా రాజధానిని మార్చే ఆలోచన కూడా చేయలేరు. కానీ రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో కేంద్రం దగ్గర నుంచి బిల్లు రూపంలో తీసుకొచ్చింది మొదటి రాష్ట్రం మీదే. అట్లాంటి సిచ్యువేషన్ భయపడ్డారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందని భయంతోనే ఈ ప్రక్రియకి పూనుకున్నారా? అంటే లాస్ట్ టైము 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం రాజధాని నిర్మాణానికి అమరావతిగా సెలెక్ట్ చేసుకుని మరి ప్రధానమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం. మరి 2014 నుంచి 19 వరకు రాజధాని నిర్మాణం పనులు జరిగింది. రైతులు కూడా బాగా కలిసి వచ్చారు. కలిసి వచ్చి ప్రపంచంలో ఎక్కడా లేదు 35,000 ఎకరాల భూమిని మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వాళ్ళు రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. మరి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి కదా. రైతాంగం చేసిన త్యాగాన్ని ఇవాళ రోజు రాజధాని నిర్మాణం చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి ఫండ్స్ ప్రాబ్లం లేకుండా కేంద్ర సహకారంతో చేస్తూ ఉంటే, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ క్యాపిటల్ నిర్మాణాన్ని పక్కన పెట్టేసేసి 3 రాజధానులు అనే ప్రస్తావన తీసుకొచ్చి ఏ రాజధాని కూడా నిర్మించకుండా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు. మరి అది మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం అనేది ప్రధాన ధ్యేయంగా. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేకపోతే అవమానం. ఇవాళ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్. దీనికి రాజధాని నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలి. రైతాంగం కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పరిపాలన చేతకాక ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందో, మరి అమరావతిలో నిర్మాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా ఉండిపోద్దనో ఈర్ష్యతోటి రాజధాని నిర్మాణం 3 రాజధానులు అని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే అంతే, ఏదైనా కానీ మీరు భయపడే మళ్ళీ రేపు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి మళ్ళీ ఎవరు రాజధాని మార్పు అనేది జరగకుండా ఉండడానికి ఈ ప్రయత్నం, ఈ బిల్లు అనేది తీసుకొచ్చారు. అందులో లాస్ట్ మేము మాకు ఒకసారి అనుభవం అయింది కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా మీరు? చాలా హ్యాపీగా ఉన్నాం. రాజధాని నిర్మాణం అమరావతి నుంచి ఎవరు కదపలేరు. అంటే హైవే మీద చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. వాటి ద్వారా లేదంటే ఇక్కడి నుంచి కొత్తగా మళ్ళీ భూములు సేకరించి 20,000 కోట్ల రూపాయలతో అయిపోతుందని మాజీ మంత్రులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే జనాలు ఏ చెప్తా నమ్ముతారా, లేదంటే జనాల మీద రుద్దడమా? లేఅవుట్ అంటే అక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం, ఇంకో చోట ఇంకో ప్రభుత్వ కార్యాలయం ఇలా పెడతాం కాకుండా ఒక లేఅవుట్ 35,000 ఎకరాల భూమిని రాజధాని ఇది, అసెంబ్లీ ఇది, సెక్రటరియట్ ఇది, హైకోర్టు ఇది, ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇది, స్టాఫ్ క్వార్టర్స్ ఇది అని చెప్పి ఇవాళ విద్యాలయాలు కావాలి, హాస్పిటల్స్ కావాలి, రిక్రియేషన్ కావాలి, మొత్తం అంతా కలిపి 35,000 ఎకరాలు. ఇది ఎలా వస్తుంది తెలుసండి? చండీగఢ్ పంజాబ్కి హర్యానాకి క్యాపిటల్ ఎలా విశాలమైన క్యాపిటల్ నిర్మించారో చండీగఢ్ని, అలాంటి రాజధాని మనం అమరావతిలో నిర్మించుకోబోతున్నాం. అదే పక్క ప్రణాళిక. ఎక్కడో స్థలం దొరికితే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకో చోట ఎక్కడో స్థలం దొరికితే సెక్రటరియట్ కట్టుకున్నారు, ఇంకో చోట దొరికితే ఏదో కట్టుకున్నారు. అలా ఉండకూడదు. అన్నీ కలిపి ఒక క్యాంపస్, ఒక లేఅవుట్. ఆ లేఅవుట్ చిన్న లేఅవుట్ కాదు. ఇప్పుడు 35,000 ఎకరాలు తీసుకున్నాం, ఇంకో 20,000 ఎకరాలు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 55,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని. అంటే అటువంటి రాజధాని భారతదేశంలో ఎవరికి లేనటువంటి రాజధాని, చండీగఢ్ని మించిన రాజధాని. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాల వరకు కావాల్సి వస్తుంది. లేదంటే రెండో దఫా ఇప్పుడు మీరు చెప్పారు 20,000 ఎకరాలు, దాంట్లో 16,000 నోటిఫికేషన్కి వెళ్ళారు. రేపొద్దున ఇంకా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు కూడా మళ్ళీ అవి తీసుకునే పరిస్థితి ఉందంటున్నారు. అంటే సుమారుగా ఇప్పటికే 70,000 ఎకరాల వరకు అవుతుంది కదా ఈ లెక్క. 70,000-80,000 ఎకరాలు ఎంత తీసుకున్నా కూడా రూపాయి ఖర్చు లేదు.
రైతాంగం భూములు ఇస్తున్నారు, దాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి 1250 గజాలేమో డొమెస్టిక్, కమర్షియల్ 200 గజాలు, మొత్తం కలిపి 1450 గజాలు ఇస్తున్నాం. ఇది పెట్టుబడితో పని లేదు. ఇవాళ రాష్ట్ర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తేటల, రైతాంగం ఇచ్చే భూమే పెట్టుబడి. ఆ భూమిలో మేము రోడ్లు వేసి, మీరు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారం చేపట్టి 7 సంవత్సరాలు, గతంలో ఒక 5, ఇప్పుడు ఒక 2, ఇవాళకి కూడా వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కావచ్చు, ఆ ప్లాట్లు ఇచ్చే ప్రదేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అమరావతి స్ట్రక్చర్ సంబంధించి నిర్మాణాలు ఏం జరగట్లా. ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉంటే రైతుల పరిస్థితి ఏంటి? ఇవాళ రాజధానిలోకి మీరు వెళ్ళినట్లేరు. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన పరిపాలన వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే ఫైనాన్స్ డబ్బు ఎత్తుక్కోవాలి, కేంద్ర సహకారంతో. మరి ఇతర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి, కొంతమంది పారిశ్రామికవేత్తలతో రాజధానిలో కొన్ని కార్యక్రమాలు చేస్తాము. మన క్వాంటమ్ పెట్టాము. ఇలాంటివన్నీ కూడా పెడతానికి మళ్ళీ పాడు చేయటం చాలా తేలిక జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి. దాన్ని నిలబెట్టి మళ్ళీ లైన్లో పెట్టి దాని నిర్మాణం చేపడతాం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే మళ్ళీ ట్రాక్లో మేము పెట్టగలుగుతున్నాం. ఇవాళ నిర్మాణానికి సమయం పడుతుంది, పాడు చేయటానికి సమయం పట్టదు. జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు రాజధానిని. అసలు నేను టచ్ చేయలే. అసలు రాజధాని నిర్మాణంలో పూచిక పూల కూడా కథ వేయలే. అందువల్ల మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. పని అవుతుంది. ఇప్పుడు తెల్లారేటప్పుడు కల్లా ఏది నిర్మాణం జరగదు. ఏ పని చేయాలి. ఇప్పుడు మచిలీపట్నం టు విజయవాడ అంటే రైతులకు సంబంధించిన సమస్యల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న అయితే గుండెపోటుతో మరణించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు మీ కమిటీ ఏదైతే అమరావతి రాజధాని కమిటీ భూసేకరణకు సంబంధించిన కమిటీలో మాట్లాడిన వ్యక్తే చనిపోయారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రైతులు ఇష్టం లేకుండా మీరు భూమి సేకరిస్తున్నారు అంటున్నారు. అంటే ఈ మాటలు మాట్లాడుకోవడానికి ప్రెస్ మీట్లకు పనికి వస్తాయా, లేదంటే నిజంగానే జరుగుతున్నాయా? ఇది రైతులు వాలంటరీగా, ఇది రైతులకు కూడా లాభం అండి. ఇవాళ ఆ భూమి ఇవ్వటం వల్ల దాన్ని డెవలప్ చేసి ఇవాళ 1400 గజాలు ఇవ్వటం వల్ల ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. ఇవాళ అక్కడ 30-40 వేల రూపాయలు గజం ఉంది. ఇవాళ 1400 గజాలని ఆ డబ్బులతో లెక్కేస్తే వాళ్ళు ఊహించనంత డబ్బు. ఇవాళ రైతాంగానికి మేలు, మన రాజధానికి మేలు. ఇవాళ ఈ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానివల్ల ఉభయలకి మేలు జరుగుతుంది. ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడదు. మనకలా ఎమ్యూనిటీ సదుపాయాలు ఏర్పాటు చేయడమే. దానికి కేంద్ర సహకారం ఉంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం కూడా సహకరిస్తూ ఉంది. మనకి రాజధాని నిర్మాణం ఇవాళ మధ్యలో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే ఈ పార్టీకి రాజధాని నిర్మాణం పూర్తయిపోయింది. అసలు అందులో డౌటే లేదు. ఫస్ట్ 5 yearsలో భూసేకరణకి, ప్లాన్లకి, దాన్ని ఒక ట్రాక్లో పెట్టడానికి సమయం సరిపోయింది. ఇవాళ నెక్స్ట్ పూర్తి చేయాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈ రాజధాని నిర్మాణం ద్వారా ప్రజల మీద భారం పడుతుంది, క్లియర్గా భారం పడుతుందని ఆయన చెప్తా ఉన్నారు. ఈ భారాన్ని నుంచి తప్పించుకోవాలంటే మావిగన్ అనేది మంచి సూచన అంటున్నారు. మావిగన్ అనే ప్రపోజల్ అది చట్టబద్ధత వస్తున్న క్రమంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం, మావిగన్ ఈ వ్యయం అధిక వ్యయం మీరు ఎట్లా చూస్తారు? మావిగన్ అనేది ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఒక ప్రజలను ఆకర్షించాలని ట్రై చేస్తా ఉన్నాడు. ప్రజలు తెలివి తక్కువ కదా. ఇవాళ అమరావతి అనేది ఒక చక్కటి ఒకే చోట 30-40 వేల ఎకరాల భూమి ఉంది. ఆ 30-40 వేల ఎకరాల భూమిలో అన్నీ కూడా ప్రణాళిక ప్రకారంగా ఇవాళ రోజున ఎక్కడ ఏది నిర్మించాలనేది ప్లాన్ చేసుకుని నిర్మిస్తాం. అది ఒక అందమైన రాజధాని అవుద్ది. రాజధాని అంటే అంతా ఒక చోటే. ఇవాళ నీకు ఒక మంచి కొత్త నగరం నిర్మించబోతా ఉన్నాం. అది నిర్మాణం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హైదరాబాద్లో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన డెవలప్ చేశారు. హైటెక్ సిటీ అని రోడ్లు వేశారు. డబ్బంతా నాశనం చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నారు. ఇవాళ రోజున ఆ ప్రాంతమే నెంబర్ 1 ప్రాంతం అయింది. ఇవాళ రోజున నెంబర్ 1గా హైదరాబాద్లో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ. అది చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేయటం వల్ల జరిగింది. అది ఇవాళ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు అమరావతి ప్రజలు ఉండే రాజధాని, లేదంటే అక్కడ ప్రజలే లేరు, అన్ని నిర్మాణాలు చేసి ఉపయోగం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా అడుగుతున్నారు. హైదరాబాద్లో లోకల్ జనాభా చాలా తక్కువ. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల నుంచి, ఆంధ్రాలో అన్ని ప్రాంతాల నుంచి వెళ్తే అక్కడ 1 కోటి మంది జనాభా రాజధానిలోకి వెళ్ళారు. ఇవాళ ఎంతమంది బయట నుంచి ఇస్తేనే ఆ రాజధాని డెవలప్ అవుతుంది. ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల వల్లే రాజధాని జరగదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి
మరి రాజధాని అంటే అట్రాక్షన్ కదా, రాజధానిలో నివసించడం అంటే ప్యాషన్. అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. రాజధానిలో హౌస్ ఉందంటే అది క్రెడిబిలిటీ. ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిగా ఎమ్యూనిటీస్ ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి ఫిలప్ అయిపోతాయి. మీరు తెలుగుదేశం పార్టీ అనునాయులకి, తెలుగుదేశం నాయకుల దగ్గర అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండే వ్యక్తులకు కావచ్చు, లేదంటే తెలుగుదేశం క్యాడర్కి భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారంటారు. నారాయణరావు గారు, మీకు ఎంత భూమి ఉంది అక్కడ? మీరు కూడా చెప్తున్న క్రెడిబిలిటీ అక్కడ ఉండడం ఒక స్టేటస్ అని. మరి మీరు ఎంత కొనుగోలు చేశారు ఈ విషయం తెలియగానే? నాకు ఇన్నాళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నాకు హైదరాబాద్లో గజం స్థలం లేదు, విజయవాడలో గజం స్థలం లేదు, అమరావతిలో కూడా నాకు గజం స్థలం కూడా లేదు. అమరావతిలో కూడా లేదు. ఎందుకని? అప్పుడే ఇంకా అవసరం రాలేదు. ఇప్పుడు అదంతా అభివృద్ధి చెందుతూ ఉంటే, ఏదైనా నా ఆర్థిక స్తోమత బాగుంటే మేము కూడా ఒక ఇంటికి స్థలపడ స్థలం కొనుక్కొని ఏదైనా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగానే లేదు, నిజానికి లేదు. అదేంటి అందరూ లీకుల ద్వారా కొనుక్కుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అందరి దగ్గర రైతుల దగ్గరే ఇప్పుడు ఈ భూమి రైతులదే అండి. రైతులకి ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి 1400 గజాలు ఇస్తుందండి. అందులో ఏదన్నా 400 గజాలు 300 గజాలు అమ్ముకుంటే ఎవరన్నా కొనుక్కున్నారేమో. అలా కొనుక్కుంటాం అనేది నేరమా? ఇవాళ హైదరాబాద్ అంతా మన ఆంధ్రలో కొనుక్కున్న భూమి బోల్డ్ ఉంది. హైదరాబాద్లో సగం భూమి మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నాయి. అలాగే కొనుక్కుంటారు, అమరావతిలో కొనుక్కుంటారు, తప్పేంటి? ఇందులో నేరం కింద చూస్తారు. 3 రాజధానులు ప్రకటించారు అప్పుడు. దాని తర్వాత కామ్గా ఉన్నారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర విషయంలో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఆయన ప్రజలకి లోకి తీసుకొస్తున్న విషయాల్ని చర్చించదగినవే, లేదంటే ఏ విషయాల్లో ఇగ్నోర్ చేయాల్సిన విషయాలు, ఆయన మానసిక పరిస్థితి మీద, లేదంటే ప్రతిపక్ష పాత్ర మీద మీరే ఉంటారు? లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. జనం దాన్ని నమ్మల, సక్సెస్ అవ్వాల, అతను నమ్మి ఓట్లు వేయలే. అతను 161 స్థానానికి మలిచినోడు 11 స్థానానికి పరిమితమయ్యాడు ఇవాళ రోజున. అంటే ప్రజలు అతను నమ్మల. అతను ఏ రకమైన అబద్ధాలు చెప్పి, ప్రజలు అమాయకులు కాదండి, అతని పరిపాలనా విధానాన్ని చూస్తారు, అతని మెంటల్ బ్యాలెన్స్ చూస్తారు. ఇతను పరిపాలించే సత్తా ఉందా లేదా, ఇతని హయాంలో ఏమైనా డెవలప్మెంట్ అయ్యిందా, ఉద్యోగ అవకాశాలను పెరిగినాయా, ఇతను ప్రజలు అసలు అమాయకులు అనుకోవద్దు. వాళ్ళ దగ్గర కీన్ అబ్జర్వేషన్ ఉంది. వాళ్ళు అబ్జర్వ్ చేయబట్టే 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇవాళ మావిగన్ అన్న 3 రాజధానులు అన్న ఏమన్నా కూడా ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇతను ఏ రకమైన క్రియాశీలకంగా మావిగన్ ఏంటి? మావిగన్ విజయవాడ పక్కనే అమరావతి ఉందండి, ఇంకా మాకు కొత్తగా మావిగన్ ఎందుకు? గుంటూరు పక్కనే అమరావతి ఉందండి, మాకు కొత్తగా మావిగన్ ఎందుకు? పోర్టు ఉంటుంది, పోర్టు కూడా నేనే అందులో ఉంటుంది, నేనే కట్టానని జగన్ గారు అంటున్నారు. పోర్టు తీసుకొచ్చాను, పోర్టు నిర్మాణం కూడా నా ద్వారానే జరుగుతుంది. ప్రజలంతా ఉద్యమం చేస్తే ప్రభుత్వాలు వచ్చి ఆ పోర్టును గుర్తించి మచిలీపట్నం పోర్టు శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాని ఉద్యమం మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారే ఈ ఉద్యమానికి ఆయన గౌరవించి మచిలీపట్నం పోర్టు శాంక్షన్ చేశారు. వాళ్ళు వచ్చే శంకుస్థాపన వాళ్ళ హయాంలో చేసి ఉండొచ్చు. శంకుస్థాపన చేస్తే పోర్టు అయిపోద్దా? మళ్ళీ దానికి నిధులు ఇచ్చి పోర్టుని కట్టింది 2014లో. మేమంతా పైలాన్ దగ్గరికి వెళ్ళి మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించింది 2014 నుంచి 19లో. అప్పుడు నవయోగ విశ్వేశ్వరరావు గారు కాంట్రాక్టర్, బాబు గారు, మేమంతా కలిపి ఫంక్షన్ పెట్టి గ్రాండ్గా చేశాం. ఇవాళ మచిలీపట్నం పోర్టు నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. పోలవరాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. అమరావతిని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలను రప్పించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలనేది చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 మచిలీపట్నం పోర్ట్, పోలవరం, అమరావతి ఉద్యోగాలు క్రియేట్ చేసి పారిశ్రామికవేత్తలను రప్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి గోల్. పేదల గురించి పట్టించుకుంటున్నారా మీ ప్రభుత్వం? బ్రహ్మాండంగా. ఇవాళ రోజున ఈ హయాంలో, ఈ 2 సంవత్సరాల హయాంలో ఇవాళ ఎంతమందికి ఇల్లులు నిర్మాణం చేశారు కొత్తవి? మనం కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదండి. టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, గతంలో మనం ఇచ్చినాయి. వాటిని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వలేకపోయారు. మేము ఇప్పుడు ప్రతి ఇంటిని కూడా వాళ్ళకి ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసి ఇవాళ టిడ్కో ఇళ్ళని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ భూమి మీద లేని హక్కుని ఇవాళ పేదవాళ్ళకి హక్కుని కల్పించడం జరుగుతుంది. ఇవాళ ఉన్నాయని రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుంది. కొత్తగా ఇల్లు లేని వాళ్ళకి పట్టణంలో అయితే 2 సెంటు, గ్రామాల్లో అయితే 3 సెంటు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ రకంగానే ఇస్తాం. ఇల్లు తొలగింపుల విషయం మీద మీ ప్రభుత్వంలో నాయకులు కావచ్చు, మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ విధానాలు, వ్యవహరించే విధానాల మీద మీరే ఉంటారు. మీ ప్రాంతంలో కూడా ఎంక్రోచ్మెంట్లో తొలగింపులు కావచ్చు, ఆక్రమణ తొలగింపుల్లో
ఇళ్ళ నిర్మాణాలు, నగరం యొక్క ట్రాఫిక్ నిబంధనల ప్రకారంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలన్నా, నగరం అందంగా కనపడాలన్నా ఆక్రమణలు ఉండకూడదు. ఇప్పుడు ఎవరి స్థానంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి తప్ప మనం ప్రభుత్వ స్థలాల్లో మనం కట్టేసుకుంటే మన బతుకు తెరువుకి మనకి అవసరం కావచ్చు, కానీ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి. బ్యూటిఫికేషన్, నగరం యొక్క బ్యూటిఫికేషన్ దెబ్బతింటుంది. ఆక్రమణలు తొలగించాలి, వాళ్ళకి పునరావాసం కూడా కల్పించాలి. పునరావాసం కల్పించకుండానే తొలగింపు అది రోడ్డు మీద పడ్డా అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నిరుద్యోగ సమస్య, ఒక బతుకు తెరువుకు సంబంధించిన సమస్య వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు అనుభవిస్తున్నమాట అయితే వాళ్ళందరినీ తొలగించేటప్పుడు వీళ్ళందరికీ కూడా పునరావాసం కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా వెళ్తున్నారా? వెళ్తాం. అంటే కొన్ని చోట్ల అంటే వీళ్ళు దూరంగా వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళరు. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు ఖాళీ ప్లేస్ కావాలంటే ఊరు చివరిలో ఉంటుంది, దూరంగా ఉంటుంది. అక్కడ ఏదైనా ఏర్పాటు చేస్తున్నాం రమ్మంటే మేము అక్కడికైతే రాము, నడిబొడ్డునే ఉంటారు. నడిబొడ్డున ఉంటేనేమో ట్రాఫిక్ సమస్యలు. అంటే జగనన్న కాలనీలని కొన్ని ఇచ్చారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించారా? ఎవరికి వాళ్ళు ప్రజలు పేదవారు, వారి పట్ల మాకు పార్టీ ఫీలింగ్ అనేది కానీ ఎవరికైనా సరే మంచినీరు కావాలన్నా, కరెంటు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ వీధులకైనా ఎవరికైనా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించి ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సదుపాయాలు కలగజేస్తున్నాం. అన్ని సదుపాయాలు కలిసి. మీరు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు కదా, ఎంతవరకు సంతృప్తినిస్తుంది ఆ పదవి? చాలా బాగా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కమర్షియల్గా ఆర్టీసీ నడిచింది. ఫస్ట్ టైం మహిళలకు ఉచిత స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేటప్పటికీ మహిళలు చాలా కాలంగా మహిళలు పరదాల చాటున ఉన్నారు, సరిగ్గా వాళ్ళ అధికారాన్ని అనుభవించాలి. ఇవాళ రోజు ఫ్రీ బస్సులు ఇవ్వటం వల్ల వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకి పట్టణాలకు వెళ్ళిపోగలుగుతున్నారు. అలాగా ఛార్జీల భారం లేదు. అలాగే ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకోగలుగుతున్నారు, షాపింగ్కి వెళ్ళగలుగుతున్నారు, చుట్టాలు వెళ్ళగలుగుతున్నారు. ఇది వరకు పుట్టింటికి వెళ్ళాలంటే ఛార్జీల సమస్య, అడిగితే భర్త కేకలేస్తాడేమో అని చెప్పి భయపడుతుండేవాడు. ఇప్పుడు ఫ్రీ బస్సు అవ్వటం వల్ల మొత్తం అంతా హ్యాపీగా దాన్ని అనుభవిస్తున్నారు. దానివల్ల మేము మా పథకం సక్సెస్ అయింది. మా ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో అయితే పెట్టిందో ఆ ఉద్దేశం సక్సెస్ఫుల్ అయింది. మీరు చెప్తున్నంత సంతోషం, ఆనందం మీ వరకు బాగానే ఉన్నా సరే రూట్లలో బస్సుల సంఖ్య పెరగట్లేదు, పెంచట్లేదు అనేది కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మేము ప్రతి బస్సు కూడా డీజిల్ బస్సులు కాకుండా ఈ వాతావరణ కాలుష్యం లేకుండా మేము ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క జై. మోడీ గారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే బుక్ చేస్తున్నాం మేము, డీజిల్ బస్సులు బుక్ చేయాలి. కానీ మీరు చెప్పిన ఈ ఆలోచన మీరు గతంలో కూడా చెప్పారు, ఆ దిశ ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు. మీరు చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది, పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళు వినియోగాలు తీసుకొచ్చారు. ఎందుకు లేట్ అవుతుంది అంటే మేము ఫస్ట్ 750 బస్సులు బుక్ చేసాం. 700 బస్సులు కూడా 2-3 నెలల్లో, అంటే జూన్ జూలై ప్రాంతాల్లో 750 బస్సులు వస్తాయి. 750 బస్సులు వస్తే చాలా వరకు 750 బస్సులు ముఖ్యమైన స్థానాల్లో పెట్టి ఆ ప్లేస్లో ఉన్న బస్సులు రూరల్ ఏరియాకి పంపించి ఈ బస్సులు షార్టేజ్ అనే సమస్య లేకుండా పరిష్కారం అవుతుంది. అది కూడా 2-3 నెలల్లో, అది కూడా 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. నెంబర్స్ కూడా పెరుగుతాయి, ఆ రూట్స్లో ఇంకా పెరుగుతాయి. కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ కడుతున్నాం, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కడుతున్నాం. అంటే బస్సులు రాబోతున్నాయి కాబట్టి కడుతున్నాం. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అతి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. ఈ బస్సులు షార్టేజ్ సమస్య తీరుతుంది. మీ శాఖ సంబంధించి మంత్రి గారికి మీకు విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, మాకెవరితో విభేదాలు లేదు. అసలు మా మంత్రి గారు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. కానీ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో కావచ్చు, లేదా దాని తర్వాత ఆర్టీసీ మీరు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? ఇప్పుడు మేము అటెండ్ అవ్వాల్సిన సమావేశాలకు మేము అటెండ్ అవుతాం. బోర్డు మీటింగ్ ఉంటుంది, బోర్డు మీటింగ్ చైర్మన్ నేనే. చాలా కీలకమైన సమస్యలు బోర్డు మీటింగ్లో నిర్ణయిస్తాం, చర్చ జరుగుతుంది. అక్కడ నేనే, నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నేను దానికి చైర్మన్ని. నేను చైర్మన్గా నా పరిధి, మంత్రి గారి పరిధి వేరే ఉంటుంది, సెక్రటరీ గారి పరిధి వేరే ఉంటుంది, ఎండి గారి పరిధి వేరే ఉంటుంది, ఈడీ పరిధి వేరే ఉంటుంది. ఇలా ఎవరి పరిధిలో వాళ్ళు, మేము అంతవరకే, మా మధ్య క్లాష్ ఏం లేదు. ఒకళ్ళ పరిధిలో వాళ్ళు ఎంటర్ కారు. ముఖ్యమంత్రి గారు మీ చైర్మన్స్కి సంబంధించి శాఖల మీద కావచ్చు, మీ కేటాయించిన డిపార్ట్మెంట్స్ మీద మీతో స్వయంగా ఎప్పుడైనా సమీక్ష చేయడం కానీ, లేదా పరిస్థితుల మీద ఎంతవరకు బ్రీఫింగ్ కానీ ఏమైనా జరిగిందా? మాకు అంత అవసరం రాలేదు. మాకు కనుక అవసరం వస్తే ముఖ్యమంత్రి గారితో చర్చించాల్సిన అవసరం, లేదా ఆయన దగ్గర ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే
మేము అపాయింట్మెంట్ అడుగుతాం, తీసుకుంటాం. మేము ఒకసారి కలవాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని ఫార్మాలిటీగా. మాకు వచ్చి పదవిలోకి వచ్చి సంవత్సరం అయింది. మేము ఈ సంవత్సరం అయిన సందర్భంగా ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇందులో ఉన్న సాధక బాధకాలు ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాం. నన్ను మిగతా జోనల్ చైర్మన్స్ అడిగారు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని. నేను కలుస్తాను, ఇంకా అపాయింట్మెంట్ తీసుకోలేదు, తీసుకుని కలుస్తాం. అంటే ఇది చాలా అడగడానికి ఈజీగానే ఉంటుంది, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి లాభాల్లో పయనింపజేస్తారా అని. కానీ దాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏంటి ఆర్థికంగా? ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వం టేక్ఓవర్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీ కూడా ఒకటి. దీనికి ప్రత్యేకించి వేరే అకౌంట్స్ ఏమి లేవు. ఇవాళ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. పెన్షన్ పథకం ఇస్తూ ఉన్నారు, అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా ఇస్తూ ఉన్నారు, అలాగే చదువుకునే పిల్లలకి మన తల్లిదండ్రులకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ప్రభుత్వం పేద ప్రజల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలు భాగమే. ఆర్టీసీ కూడా అంతే. ఈ ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని, దీనివల్ల ఖర్చు అయ్యే డబ్బుని ప్రభుత్వం భరాయిస్తుంది. ప్రజల సంక్షేమం కోసమే కదా, పేదవాళ్ళ సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో ఆర్టీసీ కూడా ఒకటి. దీనివల్ల మాకు బస్సులు లేకపోతే బస్సులు కొనిపెట్టేది ప్రభుత్వమే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, బస్సులు నడవడానికి డీజిల్ కొట్టించేది ప్రభుత్వం. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక భాగం ఇది. దీనికి ఆర్టీసీ ప్రత్యేకించి లాభాల కోసం మేము ప్రయత్నం చేయక్కర్లా. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బస్సులు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తుల కోరికలు తీరుస్తారా? చాలా వరకు తీర్చాం. ప్రమోషన్లు చాలా కాలంగా పెండింగ్ ఉంటే మనం ప్రమోషన్లు ఇప్పించాం. ఇది వరకు ఒక 7 రోగాలకు మాత్రమే పరిమితమైన వైద్య సదుపాయాలను ఇప్పుడు 21 రోగాలకు ఎక్స్టెండ్ చేశాం. నిరుద్యోగ సమస్య అంటే చాలా కాలంగా బ్లడ్ విన్నర్స్ స్కీమ్ ఉంది, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు రావాలి. అవన్నీ కూడా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. దాదాపు చాలా వరకు పరిష్కరించాం. దాదాపు మ్యాక్సిమం పరిష్కరించారు. ఇంకా భూములకు సంబంధించి మీ ప్రాంతంలో 22/A కావచ్చు, చుక్క భూముల సమస్యలకి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం తీసుకొచ్చారు కదా, వాటన్నిటికీ మీ ప్రాంతంలో ఎంతమందికి దాని ద్వారా లబ్ధి చేకూరుతుంది? ఇక్కడే ఉన్నాయి అలాంటివి? ఇప్పుడు లక్షలాది ఎకరాలు 22A కింద ఉన్నాయి. దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? లీగల్ ప్రాబ్లం లేకుండా ఉంటే దాని మీద హక్కు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. రెవెన్యూ శాఖ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. 1 నెల 2 నెలల్లో ఈ 22A భూముల మీద రైతులకు ఎలా హక్కు కల్పించాలనే దాని మీద ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. తప్పనిసరిగా వెంటనే 22A మీద ప్రభుత్వం గురిపెట్టింది. దాని ద్వారా ప్రజలకి లక్షలాది ఎకరాలకు విముక్తి కలుగుతుంది, లక్షలాది మంది రైతులకి మేలు జరుగుతుంది. సార్, పార్లమెంట్లో వైసీపీ నేతల యొక్క ప్రసంగాలు కూడా మొన్న బిల్లు సందర్భంగా చూశారు కదా, వాళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయి పార్లమెంట్లో? ఇప్పుడు వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే 50 రాజకీయ పార్టీలు ఉన్నాయి పార్లమెంట్లో. 49 పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి. ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి. ఇప్పుడు వాళ్ళు నలుగురితో పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఇవాళ 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి రాజధాని చట్టబద్ధంగా కల్పించడం కోసం. ఇవాళ రాజధాని కావాలి కదా. నువ్వు కూడా 2014లో ఇక్కడ రాజధాని నిర్మాణానికి నేను ఒప్పుకుంటున్నాను, మంచి నిర్ణయమే, భూమి ఇంకా ఎక్కువ సేకరిస్తే ఇంకా బాగుంటుంది అని అన్నావా లేదా? ఆ మాటలు రికార్డ్ అయ్యి ఉన్నాయా లేవా? వాళ్ళు ఎందుకు మాట్లాడావు అలా? ఇవాళ ఈ మాటలు ఏంటి? నీకు నిలకడ లేదు. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ కాకూడదు, కూటమి ప్రభుత్వం సక్సెస్ కాకూడదు, అదే నీ కాన్సెప్ట్. ఇవాళ రాజకీయంగా నువ్వు ఎలాగైనా నువ్వు మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలి అనేది నీ కోరిక. ప్రజలు అమాయకులు కాదు. ఆ విధానాలు, వాళ్ళు మాట్లాడే విధానాలు జనాలు చూస్తారంటారు. ఖచ్చితంగా చూస్తారు. సార్, చివరిగా బీసీలకు సంబంధించి బీసీ నేతల మీద తెలుగుదేశం నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, ఒక బీసీ నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు, జోగి రమేష్ గారి వ్యాఖ్యలు, అంబటి రాంబాబు గారు ఏదైతే కాపు కార్డు వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే మీ తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల మీద దాడులు చేస్తుందా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యి ఆయన గబక్కన బూత్ మాట మాట్లాడాడు. చంద్రబాబు అమ్మ అలాంటి పదాలు మాట్లాడాడు. మాట్లాడితే ప్రజలు తిరగబడతారు. తెలుగుదేశం కాదు, ప్రజలు తిరగబడతారు. మాట్లాడకూడని బూతు మాటలు మాట్లాడితే ప్రజలు తిరగబడతారు. ఆ తిరుగుబాటు ఫలితమే 11 సీట్లు. వాళ్ళు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తాం ఏంటి? ఇంటికి వెళ్ళాలి అంటే మీరు రివెంజ్ తీసుకున్నారు. రివెంజ్ కాదండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయటం ఏంటి? దాడి చేయాలని సంకల్పం, అసలు ప్రజలను రెచ్చగొడతాం ఏంటి? ఇవాళ చేసిన తప్పులకి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలా సాగు కుదురుతుంది? ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు జోగి రమేష్ అవని అంబటి రాంబాబు అని తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం చట్టపరంగా
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిధిలో, అంతే తప్ప ఇది కక్ష సాధింపు చర్యలు కానే కాదు. కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాం, కొల్లు రవీంద్రని జైల్లో పెడతాం, అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెడతాం, ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం తగులు. వాళ్ళు చేయగలరు కానీ మేము చేయలేము. ఇవాళ మేమంతా ప్రజాస్వామ్యానికి పరిధిలోనే ఉంటాం. వాళ్ళని విమర్శించేటప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అది పద్ధతి కాదని మేము విమర్శిస్తున్నాం. మేము ఎంత జాగ్రత్తగా ఉంటాం. మీరు ఏదైతే తెలుగుదేశం ద్వితీయ నాయకత్వం కావచ్చు, వీళ్ళు దాడులకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నెగిటివ్ బాగా వచ్చినట్టుంది. లేదండి, ఎందుకంటే మేము ప్రోత్సహించట్లా. ఇవాళ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నడవాలి, మీరు ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గాలు చేస్తే మిమ్మల్ని పార్టీ సమర్థించదు అని చెప్పి పార్టీ శ్రేణులు కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే వైసీపీ నాయకులు కులం కార్డ్స్ వాడడం మీదే ఉంటారు. రాజకీయాల్లో దిగజారుడుతనం, క్యాస్ట్నన్నా రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని ట్రై చేశారు. 3 రాజధానులను మావిగానను అది కుదరలేదనుకోండి, క్యాస్ట్ కార్డు వాడతారు. ఇవాళ ప్రజలకి విచక్షణ జ్ఞానం ఉందండి. మీరు వాడినంత మాత్రాన ఇవాళ నిజమా కాదా? ఇవాళ ఏ క్యాస్ట్ మీద దాడి చేసేంత అవసరాలు లేవు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని మందలిస్తాను తప్ప, ఆ వ్యక్తిని విమర్శిస్తాను తప్ప, అది కులాన్ని మాత్రానికి ఎలా అవుద్ది? ఇప్పుడు జోగి రమేష్ తప్పు చేస్తే జోగి రమేష్ని తిడతాం, నువ్వు చేసిన తప్పు అని, అది గౌడ జాతిని మొత్తం తిట్టినట్ట. అలాగే అంబడి రాంబాబు తప్పు చేస్తే అంబడి రాంబాబుని తిడతాం, అది కాపు కులాన్ని మొత్తం తిట్టినట్ట కాదు. తప్పు చేసిన వ్యక్తులను మాత్రమే తిడతాం. దాన్ని క్యాస్ట్ గంట కట్టాలన్నా కూడా కుదరదు. అయితే మీకు చివరిగా మావిగాని వద్దు. మావీరు ఎందుకు వద్దంటే ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తా. గుంటూరు జిల్లాలోనే అమరావతి, గన్నుకక్కర్ల, విజయవాడ అనుకునే అమరావతి, వీకక్కర్ల, మా మచిలీపట్నం ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తే 30 మినిట్స్లో రాజధానిలో ఉంటాం, 30 నిమిషాల్లో అయితే 40 నిమిషాల్లో రాజధానిలో ఉంటాం. మాకెందుకు? మా పోర్టు ఉంది కావాలి, వచ్చి వాడుకోమనండి. రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ వాడుకోవచ్చు, మహారాష్ట్ర వాడుకోవచ్చు, వచ్చి మచిలీపట్నం పోర్టును వాడుకోమనండి. మావిగా అక్కర్లా. తెలంగాణ ఛత్తీస్గఢ్ బ్రహ్మాండంగా వాళ్ళతో వెయిటింగ్ మా మచిలీపట్నం పోర్టు కోసం, మీ పోర్టు కోసం. మచిలీపట్నం రూపురేఖలు. కానీ ఇంకొక చిన్న విషయం, ఏపీసీఆర్డీఏ పరిధిలోకి మీ పరిధిలోని మచిలీపట్నం ఇవి కూడా వస్తాయి అన్నారు, కానీ డెవలప్మెంట్ ఏం ముందుకెళ్తలేదు కదా. ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే మచిలీపట్నం మాకు రాజధాని అక్కర్లా, మచిలీపట్నం పోర్టు వల్లే మాకు రాజధాని అంత డెవలప్మెంట్ మాకు వస్తుంది. అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వైజాగ్ ఎలా ఉందో, బాంబే ఎలా ఉందో, మెడ్రాస్ ఎలా ఉందో, మచిలీపట్నం అలా తయారవబోతా ఉంది. మరో వైజాగ్, మరో బాంబే. మాకు రాజధానికి దూరంగానే ఉండాలి, మా పోర్టు పనులకు ఇబ్బంది లేకుండా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. ఇదండి కొనకళ్ళ నారాయణ గారితో ప్రత్యేక ముఖాముఖి. మావిగానికి సంబంధించి ఆయనకు వద్దంటున్నారు, మావిగాన్ని ప్రజలు రక్షించడని, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడమే నైజంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ గారు వేసిన మరో ఎత్తుగడ చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులు జూన్ జూలైలో పెద్ద ఎత్తున 1750 వరకు రాబోతున్నాయని, వాటికి సంబంధించి కూడా పూర్తి ఎలక్ట్రికల్ సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా నిర్మాణం జరుగుతుందని, ఫ్రీ బస్ పథకం ద్వారా ప్రభుత్వానికి చాలా మంచి మైలేజ్ వస్తుందని మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.